ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. వాక్యమును తెలియచేస్తూ ఉంటుంది. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 18వ అధ్యాయంలో మనం చూసిన 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అసలు దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి అని మనము గమనించినట్లయితే, మనుషులందరూ పాపములోనే పుట్టినవారు. వారు హృదయమంతయు చెడ్డవైనవి, వారి తలంపులన్నీ చెడ్డవైనవి. మరి ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు అని మనము గమనించాలి అని ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. దేవుని మూలము అనగా ఎవడైతే లోకములో ఉండి లోకములో ఉంటున్న పాపాన్ని అంతయు జుర్రి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఈ యొక్క లోకం అంతయు వ్యర్థము, లోకంలో ఉన్నదంతయు వేస్ట్ అని గమనించినప్పుడు, ఆ గమనించిన తర్వాత అతడు ఒక దారికి వస్తాడు. ఇక్కడికి నేను దేవునిలో ఎదగాలి, ఒక బాప్తిసం, ఒక మారు మనస్సు అనేది హృదయములో కలిగే మారు మనస్సును బట్టి బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపడతాడు. వాడు ఎవడు అనగా దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని ఆలోచన ఎప్పుడైతే ఒక వ్యక్తిలో, ఆ యొక్క వ్యక్తి హృదయములో వస్తుందో వాడు పాపము చేయడు. పాపములో జీవించాలి అన్న కూడా అనేకమైనటువంటి రీతుల్లో ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును. పాపము చేయడు, ప్లస్ తన జీవితాన్ని తాను భద్రపరుచుకుంటాడు. లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం, లోకమంతయు పాపము చేత నింపబడి ఉంది. కాబట్టి ఆ యొక్క పాపిష్టి లోకంలో, పాపిష్టి మనుషుల మధ్యలో ఆ యొక్క దేవుని మూలముగా, దేవుని ఇష్టానుసరముగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటున్నారో వారందరూ తన శరీరమును తాను భద్రపరుచుకుంటారు, పాడవకుండానట్లు. ఎలా? త్రాగుడు నుంచి, ప్లస్ వ్యభిచారపు ఆలోచన నుంచి, శరీర కార్యముల నుంచి కదా, ప్రతి విషయంలో నుండి ఆ యొక్క శరీరాన్ని పాడు చేసుకోకుండా తనను తాను భద్రము కూడా చేసుకుంటాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందండి. నిజంగా నేటి సమాజంలో, నేటి రోజుల్లో మనం గమనించినట్లయితే తన శరీరాన్ని పాడు చేసుకుంటున్న వారు తనను తాను భద్రపరచుకోలేక ఎంతోమంది కూడా ఎన్నో బంధకములకు బందీలుగా మారిపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీలో ఉంటాడో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటావు, నువ్వు పాపము చేయడానికి కూడా పూనుకో. ఎగ్జాంపుల్ మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం. యోసేపు గారిని మనం గమనించినట్లయితే, ఆ ఫరో భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఇంతటి ఘోరమైనటువంటి పాపమును నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను అని అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ ఈ రోజుల్లో అవకాశము రానంత మట్టుకే, కానీ అవకాశం వస్తే కూడా ప్రతి ఒక్కరు పాపంలో జీవిస్తున్న వారే కదా. దేవుని మూలముగా దేవుడు ఆ యొక్క వ్యక్తిలో దేవుని అనుసారముగా ఆ విధముగా నడుస్తే నిజముగా ఒక వ్యక్తి పాపపు ఆలోచనలు, తలంపులు వస్తాయంటారా? వచ్చినప్పటికీ కూడా జయించగలిగిన సామర్థ్యత దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆ పాపము చేయకుండానట్లు మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి, భద్రముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. అట్టి జీవితమును నేను కలిగి ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి తండ్రి, మీకు వందనాలు. నిజముగా దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు అంటున్నాం. పాపము చేయడమే కాదు ప్రభా, తనను తాను భద్రపరుచుకొని నడుస్తాడని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. కనుక నిత్యము ప్రభా మేము ఆ విధమైనటువంటి జీవితము జీవించడానికి నీ కృపను, నీ కనికరమును మీరే మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ
యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.